అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం నాటుకోడి పులుసుని ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. రండి. ముందుగా నేను 1 కేజీ నాటుకోడి తీసుకున్నానండి. దీన్ని బాగా 2-3 సార్లు కడిగి ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు మనం దీన్ని నానబెట్టాలండి. ఒక 10 నిమిషాలు మనం నానబెట్టామంటే ఈ ఉప్పు పసుపు ఈ నాటుకోడి కూరకి బాగా పట్టేసుకుంటాయి అండి. ఈ విధంగా కలిపేసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ లోపల మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం అండి. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక ఉల్లిపాయను కూడా తీసుకోండి. మ్యాక్సిమం ఈ 2 ఉల్లిపాయలు సరిపోతాయి రండి. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు అలాగే 2 టమాటాలను కూడా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోండి టమాటాలు కూడా. నాటుకోడి చికెన్ అనేది చాలా మంచిదండి. ఈ బాయిలర్ కోళ్ళు వాటికి అన్నిటికంటే ఈ నాటుకోడిది హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రోటీన్స్ అవి బాగుంటాయి ఈ నాటుకోడిలో. దండి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకున్నాను. ఒక దబ్బరలో ఈ చికెన్ని మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ని ఇందులో వేసేసి 1 చెంబు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకొని బాగా దీన్ని మనం ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ లోపల మనం మసాలాని రెడీ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 2 స్పూన్ల ధనియాలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసేసుకోండి. అలాగే పట్ట, ఒక 5-6 లవంగాలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసి, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మనం మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల చూద్దాం నాటుకోడి ఉడుకుతుంది కదా, ఎలా ఉడుకుతుందో చూద్దాం. మూతేసి దండి భలే ఉడుకుతుందండి. ఈ విధంగా బాగా ఉడికిపోవాలి చికెను. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక కడాయి తీసుకొని ఇందులో 2 గంటల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కనిచ్చి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు వాటిని వేసేయాలి. వీటన్నిటిని బాగా మనం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఈసారి మీరు నాటుకోడి తెచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు చెప్పండి కామెంట్లో. దాని పక్కన ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, అలాగే టమాటాలను కూడా వేసేసుకొని వేపేసుకుందాం. కొద్దిగా కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. వేసి మనం ఇది పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం పక్కన మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, ఆ మసాలాను కూడా వేసేద్దాం. అండి ఎంత బాగా వచ్చిందో మసాలా. వేసేసి ఇందులో 2 స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. మీకు కారం స్పైసీ కావాలంటే ఇంకో స్పూన్ అయినా వేసుకోండి. వేసేసి బాగా వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయాయి కదా,
ఇప్పుడు మనం పక్కన ఉడికించి పెట్టుకున్నాం కదా నాటుకోడిని, దీన్ని ఇందులో వేసేద్దామండి. బాగా వేసేసి ఈ మసాలా అంతా కలిసిపోయేలాగా కూరలో బాగా కలిపేయాలి. ఈ విధంగా కలిపేయాలి బాగా. అన్నంలో కానీ వడలు చేసుకొని కానీ ఈ నాటుకోడి అనేది తింటే సూపర్గా ఉంటుందండి. ఇదండి, ఒక 10 నిమిషాలు మనం ఉడికించుకుంటే నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈసారి ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి, కొంచెం కొత్తిమీరను వేసి దింపేసామంటే నాటుకోడి కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.